హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఎంతగా రెచ్చిపోతున్నారంటే వీళ్ళు చేసే వికృత చేష్టలకు అంతు పొంతు లేకుండా పోతుంది. పోకిరీల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటూనే ఉన్నా వీళ్ళ వికృత చేష్టలకు అంతు పొంతు లేకుండా పోతుంది. ఇలాంటి వికృత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వీడియోలకు వెళ్లే ముందు ఇప్పటికే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్ లోని లక్నాపూర్ లో బుధవారం కొన్ని గంటల పాటు వర్షం కురిసింది. ఈ వర్షం కురవడం నగరంలో చాలా ప్రాంతాలు నీటితో నిలిచిపోయాయి. తాజ్ హోటల్ సమీపంలో బ్రిడ్జి దగ్గర భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంట్లో 18 మందికి పైగా ఆకతాయిలు చేరారు. అదే సమయంలో బైక్ పై నుండి అటుగా వెళ్తున్న యువతి యువకులపై అక్కడున్న ఆకతాయిలు నీళ్లు చల్లుతూ బైక్ ని వెనక్కి లాగడంతో బైక్ నీళ్లలో పడిపోయింది. పాపం వెనక కూర్చున్న యువతి యువకులు కూడా నీళ్లలో పడిపోయారు. నిలిచిపోయిన వర్షపు నీటిని వారిపై చల్లుతూ వేధింపులకు పాల్పడ్డారు. వికృతానందం పొందారు. అంతటితో ఆగకుండా బైక్ ని వెనక్కి లాగడంతో వెనక కూర్చున్న మహిళ నీటిలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అదే రోజు రాత్రిలోపే అక్కడున్న వారిలో చాలా మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు చేరింది. దీంతో వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని, వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీస్ అవుట్ పోస్ట్ లోని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో మొత్తాన్ని సస్పెండ్ చేశారు. వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. మరి ఇలాంటి పోకిరీలు వికృతానందం పొందడానికి ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న ఈ పోకిరీలపై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.